అందరికి ప్రైజ్ లార్డ్. మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా చాలామంది కాల్స్ చేస్తున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నారు, వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు. పాదయాత్ర ఎప్పుడన్నా ప్రారంభించేది? ఏ రోజు నుంచి మొదలు పెడుతున్నారు? ఏ నియోజకవర్గం నుంచి మొదలు పెడుతున్నారు? ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తారు? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు మీకున్నాయి. మీ నుంచి వందల కాల్స్ నాకు వచ్చాయి. సో ఆ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను సమాధానం ఇవ్వటానికి. ఈ నెల 27వ తారీఖున, జనవరి 27వ తారీఖున అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా అరకు నియోజకవర్గం నుంచి మనము పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 5 వర్గాలు రాజ్యాధికారం వైపు అడుగులేయటానికి, వాళ్ళని బలోపేతం చేయటానికి, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావటానికి, మోటివేట్ చేయటానికి, వాళ్ళ మధ్యలో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ నియోజకవర్గంలో సంచరిస్తున్నప్పుడు ప్రజల హృదయాల్ని ఆకట్టుకోవడానికి, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, సరైన విద్య, వైద్యం అందకపోవటం, వ్యవసాయ సమస్యలు, ఇవన్నిటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, ఎవరి ఓట్లతో అయితే గెలిచి అందెలమెక్కి ఈరోజు వాళ్ళ నెత్తి మీద నాట్యమాడుతున్నారో అలాంటి నాయకుల మెడలు వంచి ప్రభుత్వంతో పని చేయించటానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఒక సామాన్యుడిగా, మీలో ఒకటిగా మీ మధ్యలోకి 27వ తారీఖు నుంచి రాబోతున్నా. ఈ నెల 27వ తారీఖు నుంచి మీ మధ్యలోకి నేను రాబోతున్నా. నన్ను మీ వాడిగా స్వీకరిస్తారు అనుకుంటున్నాను. మీ తమ్ముడుగానో, మీ అన్నగానో, మీ బిడ్డగానో నన్ను చేర్చుకోండి. మీలో ఒకటిగా నన్ను ఆహ్వానించండి. చాలామందికి డౌట్లు ఉన్నాయి, వీడు పాదయాత్ర మధ్యలో ఆపేస్తాడేమో, వెనక్కి వెళ్ళిపోతాడేమో అని. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఈ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదు. నేను అన్నిటికీ డిసైడ్ అయిపోయి పాదయాత్రకు వస్తున్నా. ఇప్పుడు నాకు వసతి కావాలి, ప్రతిరోజు పడుకోవడానికి, స్నానాలు చేయటానికి, విశ్రాంతి తీసుకోవడానికి నా వసతి కావాలి. నేను హోటల్స్ తీసుకోను, నా దగ్గర అంత డబ్బు లేదు. ఒకరోజు కాదు కదా, సంవత్సరంన్నర పాటు హోటల్స్ తీసుకోవాలంటే కోట్ల రూపాయలు అవుతుంది కాదు. కాబట్టి నేను హోటల్స్లో ఉండను. ఎవరైనా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో ఆ ప్రాంతంలో మీరు ఏదైనా మీ ఇంట్లో వసతినిస్తే ఓకే, లేదా ఇక్కడ స్కూల్ ఉందన్నా స్కూల్లో పడుకుంటారన్నా స్కూల్ అయినా ఓకే, చర్చ్ ఉందన్నా ఓకే, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయన్నా ఓకే, ఎక్కడ వసతినిచ్చినా నేను పడుకోవడానికి రెడీ. తలదార్చుకోవడానికి కాస్తంత చోటు, నీడ ఇస్తే చాలు నాకు. ఒకవేళ అవేవి లేవంటారా, నేను ఎవరిని అడగను. మేము ఒక గుడారాన్ని కొనుక్కున్నాము, ట్రావెలింగ్ టెంట్ అంటారు దాన్ని. రోడ్ల మీద ఒక వైపున అవి వేసుకొని పడుకుంటాం అందులో. ఇలా ప్రిపేర్ అయిపోయాను నేను. తర్వాత భోజనాల విషయానికి వస్తే, రోజుకి 3 పూట్ల భోజనం పెట్టాలంటే కష్టమే. అలాని మేము ఒక చోట ఉన్నాం కదా, పొద్దున్న ఉన్న చోట మధ్యాహ్నం ఉండం, మధ్యాహ్నం ఉన్న చోట రాత్రి ఉండం. ఈ 3 పూట్లు కూడా మాకు భోజనం పెడితే హ్యాపీగా తింటాం, మిమ్మల్ని బ్లెస్ చేస్తాం, మీతో టైం గడుపుతాం. ఒకవేళ భోజనం పెట్టలేకపోతే మీరు ఇబ్బంది ఏమి లేదు. మేము స్టవ్ తెచ్చుకుంటున్నాము, పాత్రలు తెచ్చుకుంటున్నాము, రైసు తెచ్చుకుంటున్నాము, కావాల్సినటువంటి టూల్ కిట్ అంతా తెచ్చుకుంటున్నాం వంట వండుకోవడానికి. నేను మంచి వంటగాన్ని, ఒక చెఫ్. నేను అన్ని వంటలు చేస్తా, నేను వండుతాను, మేము కలిసి వండుకుంటాము, రోడ్డు మీదే వండుకుంటాం, రోడ్డు మీదే తింటాం. దీనికి కూడా ప్రిపేర్ అయిపోయింది నేను. ఒకవేళ వసతి భోజనాలు ఏర్పాటు చేయలేని పక్షంలో మేమే చేసుకోవడానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. సో ఇన్నిటికీ ప్రిపేర్ అయిపోయిన నేను వెనక్కి తగ్గుతాను, పాదయాత్ర మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక జనం అంటారా, చాలామంది అన్నారు, అన్న మనిషికి 500 రూపాయలు ఇచ్చి ఒక పూట భోజనం పెడితే ఉదయం నుంచి సాయంకాలం వరకు మీతో ఉంటారన్న, ఒక 100 మందిని మాట్లాడమంటారని కొంతమంది అడిగారు నన్ను. అంటే నేను అన్నాను, నేను డబ్బులు ఇస్తే వచ్చే అభిమానం నాకు అక్కర్లేదు. నేను రోజుకి 500, 700 ఖర్చు పెట్టుకొని మనుషుల్ని నా వెనక తిప్పుకునేంత ధనబలం నాకు లేదు, అంత జనపిచ్చి కూడా నాకు లేదు. నేను పాదయాత్ర చేస్తుంది ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్ళటానికి, ప్రజలలో నా మీద ఒక నమ్మకాన్ని కల్పించుకోవడానికి ప్రజల్లోకి వస్తున్నా.
అలా కాదన్నా, మీ వెనక 100 మంది జనం ఉంటే మిమ్మల్ని పెద్ద లీడర్ అనుకుంటారంటే, నేను పెద్ద లీడర్గా నిరూపించుకోవడానికి నేను రావటలా. ఒక సామాన్యుడు మా కోసం నిలబడి ప్రశ్నిస్తున్నవాడు అని నిరూపించుకోవడానికి వస్తున్నాను అని తిరస్కరించా. 500 వేసి 700 వేసి మనుషులు పెట్టుకునేంత ధనం నా దగ్గర లేదు. ఉన్న ఆ డబ్బుని అవసరాల్లో ఉన్న వాళ్ళకి, నిరాశ్రయులకి, అభాగ్యులకి, విధవరాండ్లకి, అనాథలకి, పేదలకి ఖర్చు పెడుతుంది తప్ప డబ్బును వృధా జనానికి ఖర్చు పెట్టే వ్యక్తిత్వం నాది కాదు. సో మనం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. మీ అందరికీ తెలుసా విషయం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 15 నియోజకవర్గాల్లో, తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాం. పార్టీ పెట్టబోతున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ అప్లై చేశాం. పొలిటికల్ పార్టీకి ముందు కావాల్సింది ఏంటంటే పునాది కావాలి. ఎంతటి భవనమైనా మంచి పునాది వేస్తారు, పునాది మీద దాన్ని కడతారు. కాబట్టి పొలిటికల్ పార్టీ పెట్టడం చాలా ఈజీ, ఎవరైనా పెట్టచ్చు. కాస్తంత డబ్బులు, ఒక 7 లక్షల రూపాయల డబ్బులు ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఎవరైనా. అందుకే ఈరోజు పొలిటికల్ పార్టీలు వేల కొలది ఉన్నాయి. పార్టీ పెట్టడం గొప్ప కాదు, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రజలకు ఆ పార్టీ తరఫున పనిచేసి పెట్టడం. వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండడం గొప్ప కాదు, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ నాయకుడు ప్రజా సేవకుడిగా పనిచేయడం గొప్ప విషయం. అందుకే ఈరోజు నేను పార్టీ మీద ఫోకస్ చేయడం కంటే కూడా ప్రజలతో సమయం గడపడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. పార్టీ అనౌన్స్ చేయడానికంటే ముందు కూడా ప్రజలలో మమేకమై, ఇది పునాది పార్టీకి. అభినయ దర్శన్ ప్రజా సేవకుడు, నిజమైన నాయకుడు అన్న నమ్మకాన్ని ప్రజల్లో పుట్టించుకోవడానికి నేను చేస్తున్న ఈ గట్టి ప్రయత్నం. సంవత్సరం 6 నెలల పాటుగా నా పాదయాత్ర ఉంటుంది. 1 సంవత్సరం 6 నెలలు, 18 నెలలు ప్రజలలో ఉంటాను. మీరు నాకు చేయాల్సిన సహాయం ఒకటే, మీ గుమ్మంలోకి నన్ను రానివ్వండి, మీ సమస్యలు నాకు చెప్పండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. మీ బిడ్డను నేను అనుకుంటే, మీ తమ్ముడుగానో, మీ అన్నగానో, మీ ఇంటి బిడ్డగా నన్ను అనుకుంటే, మీ తోబుట్టువుగా, మీ రక్త సంబంధిగా నన్ను అనుకుంటే, నాకు ఏ కులము ఏ మతము అవసరంలా. కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసే నాయకుడు నేను కాదు. మనుషులంతా ఒకటే, మనిషికి మతాన్ని, కులాన్ని అంటగట్టి చూడకండ్రా అని చెప్పేటువంటి స్వభావం కలిగిన నేను, మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా నా వాళ్ళు, నా బంధువులు, నా కుటుంబీకులు అని మీకోసం వస్తున్నా. నేను ఇక్కడ మతపరమైన వ్యక్తిగా, మత ప్రబోధకుడిగా నన్ను చూడొద్దు. నన్ను మీలో ఒకడిగా, ఒక సామాన్యుడిగా నన్ను స్వీకరించండి, నన్ను ఆహ్వానించండి. చెప్పాను కదా, మీ సమస్యలు వినడానికి నేను వస్తున్నా. ఇక నాతో పాటుగా పాదయాత్రలో పాల్గొనడానికి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. అరకు నియోజకవర్గంలో ఈ నెల 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. సో అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లైనా, క్రిస్టియన్ నాయకులైనా, క్రైస్తవ విశ్వాసులైనా, ఎస్సీ లీడర్లైనా, ఎస్టీ లీడర్లైనా, ముస్లిం లీడర్లైనా, బీసీ లీడర్లైనా మేము కలుపుకుంటాం. మనం కలిసి పనిచేద్దాం ఆహ్వానిస్తున్నాను నేను. అలాగే ఇతర పట్టణాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రం నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. అన్న మీరు చేస్తున్న పాదయాత్రలు మేము 2 రోజులు పార్టిసిపేట్ చేస్తాం, 1 రోజు మీతో నడుస్తాం, 10 రోజులు మీతో నడుస్తాం, 4 రోజులు మీతో నడుస్తామని. హ్యాపీగా రండి, మీరు ఎక్కడి నుంచైనా రండి. మీరు ఉన్న రోజులు నాతో ఉండొచ్చు, 1 రోజు ఉంటారో 10 రోజులు ఉంటారు అనేది. కానీ ఒకటి మాత్రం క్లారిటీ చెప్తున్నా, పాదయాత్రకు వస్తున్నారు కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వలేను. నాతో పాటు నడవాలనుకుంటే వాలంటీర్గా రండి, నాతో ఉంటారు కాబట్టి నేను భోజనం పెడతా, నేను ఉన్న దగ్గరే మిమ్మల్ని ఉంచోబెడతా. నేను ఎక్కడైతే పడుకుంటానో అక్కడే మీరు పడుకోండి, నేను తిరిగేలాగానే మీరు తిరగండి, నేను తినే భోజనం మీకు పెడతా, ఏ వ్యత్యాసం ఉండదు. అంతే తప్ప నాతో పాటు పాదయాత్రకు వస్తే అభినయ దర్శన్ డబ్బు ఇస్తాడేమో అనే ఆలోచన ఉంటే రావద్దు. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడిని, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నేనేదో ప్రజల కోసమని ప్రజల్లోకి వెళ్తున్నా. అభిమానం ఉంటే రండి, డబ్బు ఇస్తాడేమో అన్న ఆలోచన ఉంటే రావద్దు. నేను 100 రూపాయలు కూడా మనిషికి ఇవ్వలేను, నాకంత స్తోమత, స్థాయి, హోదా, అర్హత నాకు లేదు. అభిమానంతో మాత్రమే రండి. మీరు ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే రండి. నా ఫోన్ నంబర్లు మీకు కనిపిస్తున్న కింద 2 నంబర్లు ఉన్నాయి. ఆ 2 నంబర్లు మా మినిస్ట్రీ సెక్రటరీ దగ్గర, కోఆర్డినేటర్ దగ్గర ఉంటాయి. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. అప్ టు డేట్గా అన్న ఈరోజు ఎక్కడున్నారు పాదయాత్రలు, ఈరోజు ఏ ప్రాంతంలో, ఈరోజు ఏ గ్రామంలో, ఈరోజు ఏ మండలం ఉంటే ప్రతి అప్డేట్ వాళ్ళు మీకు ఇస్తారు. సో మీరు హాజరవుతారని, నాతో పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ప్రతి నియోజకవర్గం నుంచి నేను ప్రభుత్వాన్ని, నాయకులని ప్రశ్నించటానికి,
ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మాత్రమే ఈ పాదయాత్రని చేపట్టబోతున్నాను. మీరందరూ సపోర్ట్ చేయండి. అన్నిటికీ మించి ఒక సహాయం అడుగుతున్నా క్రైస్తవ సమాజాన్ని ప్రత్యేకంగా. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని వ్యతిరేకతలు, ప్రతికూలతలు, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆగిపోకుండా ఈ పాదయాత్రని విజయవంతంగా ముగించటానికి మీ ప్రార్థన సహకారం నాకు ఎంతో అవసరం. ప్రార్థనే ఎవరికైనా విజయాన్ని ఇస్తుందనేటువంటి నమ్మే వ్యక్తిని నేను. దేవుని కృప నాకు ఉండాలి, మీ ప్రార్థన సహకారం నాకు ఉండాలి. ఇంతకు మించి నాకేం అక్కర్లేదు మీ నుంచి. సో సపోర్ట్ చేయండి. డేట్ నోట్ చేసుకోండి. 27 4 days మాత్రమే ఉంది. 4 రోజుల్లో ప్రారంభమవుతున్న పాదయాత్ర 18 నెలల తర్వాత ముగిస్తాం అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థిస్తారు కదా, సహకరిస్తారు కదా, నాతో మీరు కూడా వస్తారు కదా. రండి, ముందుకెళ్దాం. ఈసారైనా మనలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుందాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకు కష్టం వస్తే ఒక గొంతుగా ప్రశ్నించడానికి ఉండాలి. ఈ దిశగా మనం అడుగులేద్దాం. సైనింగ్ అథారిటీలో మనం ఉండాలి. వేల మంది రోడ్లెక్కి ధర్నాలు, ర్యాలీలు చేయటం కంటే ఒక్క నాయకుడు మన పక్షమున ప్రశ్నించడానికి, సంతకం పెట్టడానికి ఉంటే చాలు, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఈ పాదయాత్ర 27 ప్రారంభమవుతుంది, 18 నెలలకి ముగుస్తుంది. మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని, జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ పాదయాత్ర జరుగుతున్న తరుణంలో ఎక్కడైనా ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా నేను వెళ్తాను, హాజరవుతాను. 1-2 రోజులు అక్కడ ఉండి సమస్యను పరిష్కరించి మరలా పాదయాత్రలో జాయిన్ అయిపోయి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.